ఎస్ గుడ్ ఈవినింగ్, నేను అశోక్. దిస్ ఈజ్ DNA డైలీ న్యూస్ అనాలిసిస్. నాతో పాటు జాయిన్ అవుతున్నారు రమాదేవి అండ్ ఆశ. ఎస్, DNAలో ఫస్ట్ ఇష్యూ ఇంజనీరింగ్ క్రిమినల్ వేస్ట్. ఈ ఒక్క డైలాగ్ తెలంగాణ పాలిటిక్స్లో హిట్ డిబేట్కు దారితీసింది. సీఎం రేవంత్ రెడ్డి కామెంట్స్ని ఖండిస్తూ రాహుల్ గాంధీకి లేఖ రాశారు కేటీఆర్. బీఆర్ఎస్ రాద్ధాంతం వెనుకున్న రాజకీయ సిద్ధాంతం ఏంటనేది ఇప్పుడు తెలంగాణ పాలిటిక్స్లో హాట్ డిస్కషన్గా సాగుతుంది. బీఆర్ఎస్ఏ అంతా సీఎం ఎప్పుడు దొరుకుతారా అని వెయిట్ చేస్తూ ఉంటుంది. ఆయన ఏదైనా అంటే ఎంత లాగాలో అంత లాగుతుంది, రచ్చలేపి వదిలిస్తోంది. ఇటీవలే ఇంజనీరింగ్ విద్యా క్రిమినల్ వేస్ట్ అంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై దుమారం రేపింది బీఆర్ఎస్. సీఎం వ్యాఖ్యలను ఖండిస్తూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు. లక్షలాది మంది ఇంజనీరింగ్ విద్యార్థులను, యువతను అవమానించిన సీఎం రేవంత్ రెడ్డితో సారీ చెప్పించాలన్నారు. ఈ ఇష్యూపై రియాక్ట్ అవ్వకపోతే రేవంత్ ని సమర్థించినట్టే అవుతుందని హెచ్చరించారు. జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయకుండా కాంగ్రెస్ యువతను మోసం చేస్తుందని విమర్శించారు కేటీఆర్. ఇక్కడ బీఆర్ఎస్ స్ట్రాటజీ ఒక్కటే, ఇష్యూని ఈజీగా వదిలేయకుండా యువత వ్యతిరేకతపై సర్కార్ని కార్నర్ చేయాలని ట్రై చేస్తోంది. కాంగ్రెస్ కూడా అలర్ట్ అయింది. యూత్ బీఆర్ఎస్ ట్రాప్ లో పడొద్దని చెబుతోంది. నిజంగానే సీఎం రేవంత్ ఇంజనీరింగ్ చదివిన వాళ్ళని అవమానించారా? ఆయన కామెంట్స్ కి అర్థం వేరే ఉందా? ప్రతిదీ రాజకీయ కోణంతోనే చూడొద్దు. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు అన్న వ్యాఖ్యలకు సంబంధించి రాజకీయ పార్టీలకు మినహాయించి ప్రజల నుంచి పెద్ద వ్యతిరేకత ఏం రాలేదు. అంటే ప్రజలు యాక్సెప్ట్ చేస్తున్నట్టే కదా. ఒకవేళ ప్రజల నుంచే వ్యతిరేకత వస్తే ఈ పార్టీకి మనకు ఢిల్లీలో జరిగినట్టు పెద్ద పెద్ద ఆందోళనలు జరిగేవి. మనం నిజంగా మనకు ఆత్మసాక్షిగా చెప్పుకుంటే ఇంజనీరింగ్ విద్య బాగుందా రాష్ట్రంలో? క్వాలిటీ లెస్గానే ఉంది కదా. గత ప్రభుత్వం కూడా టాస్క్ను ఎందుకు ఏర్పాటు చేసింది? స్కిల్స్ లేవనే కదా గత ప్రభుత్వం టాస్క్ని ఏర్పాటు చేసింది. ఈ ప్రభుత్వం కూడా స్కిల్ యూనివర్సిటీని కూడా పెట్టింది. అంటే మన లోపాలను మనం ఒప్పుకుంటేనే కదా ఇంకా ముందుకు పోగలము. ఆ క్రిమినల్ వేస్ట్, ఆ పదం ఒకటి హార్డ్గా ఉందని మీరంతా రాజకీయం చేస్తున్నారు, కానీ ప్రతిదీ రాజకీయం కూడా చేయొద్దు. ఇప్పుడు మనకు ప్రతి సంవత్సరము పాఠశాల విద్యకు సంబంధించి అసత్ సర్వే, ప్రథమ్ సర్వే అని వస్తుంది. ఆ సర్వే రిపోర్ట్ ఏం చెప్తుంది? 9వ తరగతి పిల్లలకు 3వ తరగతి లెక్కలు వస్తలేవు, 10వ తరగతి పిల్లలకు 7వ తరగతి లెక్కలు వస్తలేవు అని చెప్తుంది. అదందరం మనం హెడ్లైన్స్లా చెప్తూనే ఉంటాము. మరి అది కూడా అంగీకరిస్తున్నాం కదా. ఇది అట్లాంటిదే, ఇది కూడా అంగీకరించాలి. స్కిల్స్ లేవు, స్కిల్స్ డెవలప్ చేసుకోవాలని మాత్రమే చూడాలి. ప్రతిదీ రాజకీయం చేయొద్దు. ఇప్పుడు నేను మాట్లాడినంత మాత్రాన నేనేదో కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ కాదు. గతంలో కూడా నేను కాళేశ్వరం విషయంలో కూడా అన్నా, ఒక ప్రాజెక్టు కట్టినప్పుడు 10 కాలాలు నిలబడాలి, అందరికి ఉపయోగపడాలనే కడతారని. కాబట్టి అక్కడైనా ఇక్కడైనా ఏది రాజకీయంగా చూడాలి, ఏది రాజకీయంగా చూడొద్దు అనే అంశాన్ని చూడాలి. కానీ ప్రతిదీ రాజకీయంగా చూసుకుంటా పోతే ఇక ఇది మంచి పరిణామం అయితే కాదు. ఖచ్చితంగా రమాదేవి, నేను యాక్సెప్ట్ చేస్తాను మీరు అన్న మాటలతో. అది అంటే రాజకీయానికి చాలా మార్గాలు ఉన్నాయి. పైగా ఎన్నికల ముందు రాజకీయం చేస్తే బాగానే ఉంటుంది. అంత మాత్రాన కేటీఆర్ చాలా విషయాల్లో చాలా బాగా మాట్లాడతారు, చాలా పొలిటికల్గా చాలా కోచింగ్ చేస్తారు. కానీ ఇది ఎందుకో జనానికి కనెక్ట్ కాలేదనిపించింది. పైగా రాహుల్ గాంధీకి లేఖ రాయటం. ఇప్పుడు కేటీఆర్ లేఖ రాసినంత మాత్రం రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి మీద యాక్షన్ తీసుకుంటారు. మీరు ఎందుకు అన్నారని? ఎందుకంటే రాహుల్ గాంధీకి ఇంగ్లీష్ రాదా? ఇంగ్లీష్ బాగా వచ్చు కదా రాహుల్ గాంధీకి. సో క్రిమినల్ వేస్ట్ అనే పదం అదేదో క్రిమినల్స్ అనో వాళ్ళు ఏదో క్రైమ్ చేశారనో కాదు మీనింగ్. కేటీఆర్ గారు మీకు కూడా తెలుసు, మీరు కూడా చాలా బాగా చదువుకున్నారు. క్రిమినల్ వేస్ట్ అంటే ఒక వ్యక్తి ఉద్దేశపూర్వకంగా ఒక వ్యక్తి లేదా కొంతమంది వ్యక్తుల విలువైన జీవితాన్ని, వాళ్ళ డబ్బుని, వాళ్ళ లైఫ్ని, వీటన్నిటిని కూడా వృధా చేయటాన్ని క్రిమినల్ వేస్ట్ అంటారు. మనం ఏంటంటే క్రిమినల్ అనగానే క్రైమ్ చేసిన వాళ్ళకి క్రిమినల్ అనే పదం వాడుతూ వస్తాం. కాబట్టి ఈ క్రిమినల్ వేస్ట్ అంటే ఏదో కొత్తగా ఉంది. చాలా కాలం తర్వాత డిక్షనరీలోంచి ఒక అద్భుతమైన ఓన్ని రేవంత్ రెడ్డి ఇక్కడ వినియోగించారు. సో అదేంటంటే అర్థం చేసుకోకుండా దాన్ని కూడా రాజకీయం ఆపాదించి, ఇక్కడ ఆయన ఉద్దేశం అది కాదు. స్కిల్స్ లేవు ఇప్పుడున్న ఇంజనీరింగ్ కాలేజీల్లో. నిజంగా కదా ఆయన అన్నమాట కూడా. రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ అనే ఒక స్కీమ్ తీసుకొచ్చారు. దానివల్ల ఏమైందంటే ఇక ఎంతమంది అయినా సరే ఫ్రీగా ఇంజనీరింగ్ కోర్స్ చేసేది, ప్రతి ఒక్కళ్ళు దానిలోకి వెళ్ళి చేసేసారు. అలా చేయటం వల్ల కేవలం రాజశేఖర రెడ్డి అమలు చేసిన ఫీజు రియంబర్స్మెంట్ కోసం రాష్ట్రంలో కొన్ని వందల కాలేజీలు వెలిశాయి. కేవలం కాలేజీలు వెలిసాయి. ఆ తర్వాత ఇంజనీరింగ్కి ఉద్యోగాలు దొరక్క రీసెంట్గా చాలా కాలేజీలు మూసేసి కోళ్ల ఫారాల కింద మారుస్తున్నారు. కోళ్ల ఫారాల కింద మార్చారు ఇంజనీరింగ్ కాలేజీలు. సో అందువల్ల కాలేజీలు అయితే పెట్టేశారు వచ్చే రియంబర్స్మెంట్ డబ్బుల కోసం, కానీ సరైన ఫ్యాకల్టీ లేరు. సో అందువల్ల అలాంటి కాలేజీలు ఇంజనీరింగ్ చేసి బయటకు వచ్చే వాళ్ళు ఆ స్కిల్స్ లేకపోవడం వల్ల ఎక్కడ ఉద్యోగం దొరక్క చాలామంది జొమాటో బాయ్గా, స్విగ్గీ బాయ్గా చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అందువల్ల రేవంత్ రెడ్డి అన్నమాట, ఇలా స్కిల్స్తో మనం మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి, వాళ్ళకి ఫ్యూచర్ ఇవ్వాలి తప్ప ఇలాంటి ఇంజనీరింగ్ చదువులతో వేస్ట్ చేయొద్దు అనేది దాని ఉద్దేశం. మీరిద్దరూ చెప్పింది వాస్తవమే. ఇక్కడ కేటీఆర్ అనడానికి కూడా కారణం ఏంటంటే
ఇప్పుడు నీటికి సంబంధించి కాక్రోచ్ జనతా పార్టీ నిరసన చేస్తే ఏ విధంగా వ్యతిరేకత వచ్చిందో కేంద్ర ప్రభుత్వం మీద, ఆ స్థాయిలో ఒకవేళ రాష్ట్రం ఈ విధంగా క్రిమినల్ వేస్ట్ అన్నారు కాబట్టి యూత్లో ఈ వ్యతిరేకత వస్తే రాష్ట్ర ప్రభుత్వం మీద కూడా వ్యతిరేకత వస్తుంది కదా అని ఒక ఉద్దేశంతో అనుండొచ్చు. ఆ రోజు సభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగం వింటే కనుక అందరికీ అర్థమవుతోంది ఈ విధంగా ఉంది. బేస్మెంట్ స్ట్రాంగ్ గా ఉంటే ఎన్ని ఫ్లోర్లు వేసినా కరెక్ట్ గా ఉంటుంది. బేస్మెంట్ విద్య నేను ఇస్తున్నాను, దాని నాణ్యతగా మీరు మలుచుకోండి, స్కిల్స్ డెవలప్ చేసుకోండి. అందుకే విద్యాశాఖ నా దగ్గర ఉంచుకున్నాను. నేను ఈ 2.5 years లో ఏమేం చేశాను, ఇంకా ముందు రోజుల్లో ఏం చేయబోతున్నాము. వచ్చింది 2.5 years కదా. ఫస్ట్ ఉన్నటువంటి 1 year లో కూడా ఏమేం చేయాలి ఏంటి, ఈ 60 days ప్రణాళిక 100 days లో చేస్తామన్న వాటి గురించి, మిగతా వాటి గురించి సమయం సరిపోయింది. విద్యాశాఖ ఆయన చేతిలోనే పెట్టుకుని ఏమేం మార్పులు చేయాలి, ఈ విధంగా ఉంది. స్కిల్స్ సంబంధించి కూడా యూనివర్సిటీ స్టార్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఆయన ఉద్దేశం కూడా అదే. ఇప్పుడు విద్యాశాఖ మంత్రి నేను ఆ కాలేజీల్లో కానీ స్కూళ్ళలో కానీ ఆ నైపుణ్యం స్కిల్స్ పెంచాలి, ఆ ఫ్యాకల్టీని పెంచి విద్యార్థుల ఫ్యూచర్కి ఉపయోగపడేలా దాన్ని చేయాలని అన్నమాట. నాకెందుకు అది బాగా నచ్చింది. ఎందుకంటున్నానంటే మాలాంటి వాళ్ళు చాలామంది గవర్నమెంట్ స్కూల్లో చదివినప్పుడు మాకు 10th class వరకు ఇంగ్లీష్ టీచర్లు ఉండేవాళ్ళు. వాళ్ళకే ఇంగ్లీష్ సరిగా వచ్చేది కాదు, వాళ్ళకి రాదు కాబట్టి ఈ రోజుకి మాకు సరిగా ఇంగ్లీష్ రాదు. ఇదే ఇంజనీరింగ్ కాలేజీకి ఇప్పుడు క్రిమినల్ వేస్ట్ కింద అయ్యే పరిస్థితి కూడా కనిపిస్తుంది. సో ఇక్కడ ఈ సందర్భంగా ఒక క్వశ్చన్ రైజ్ అవుతుంది. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై బీఆర్ఎస్ కావాలని రచ్చ చేస్తోందా అంటే రచ్చ చేయట్లేదు, కానీ రాజకీయం అయితే చేస్తుందో చాలా క్లియర్గా ఇక్కడ మనకు అర్థమవుతుంది.